ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు చిన్న సూదితో పరిష్కారం. హల్సియోన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, వై జంక్షన్, కూకట్పల్లి. దండాలి బాబు దత్తుడు గారు, ఈ ఊరినే మర్చిపోయినట్టున్నారండి బాబు. రండి బాబు, రండి రండి రండి. ఒక్కరే వచ్చారేంటి బాబు? దానమ్మ గారేరి? దేవుడు తీసుకెళ్ళిపోయాడు. చిట్టే, దత్తుడు గారిని వెళ్ళి పలకరించకపోతే బాగుండదే. నేను అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాను, నువ్వు వంట చేసి అట్టుకురా. ఇప్పటికిప్పుడు ఆయనకి పనివాళ్ళు మాత్రం ఏం చేసి పెడతారు చెప్పు? నేను వస్తాను, నువ్వు మాత్రం బేగా వచ్చి. ఎలా పోయారు బాబు? ధనుర్వాతం వచ్చి. ఇలా రా. చూడు బాబు, కొన్నాళ్ళు వంట అది ఏం పెట్టకండి బాబు. మీ మనసు కుదిరిపడే వరకు మా సిట్టే వంట అది చేసి పట్టుకొస్తుంటది. బాబుని బయటికి తీసుకెళ్ళాడించు. వాళ్ళ అమ్మ దగ్గర తప్ప ఎవరు తినిపించినా తినేవాడు కాదు. నేను వాళ్ళ అమ్మ లాంటి దాన్నేగా. నేను ఈ ఊరు వచ్చింది కూడా మీరందరూ ఉన్నారనే ధైర్యంతో. కూర్చో, నీకు అన్నం పెడతా. ఆకలి వేయటం లేదు. ఎందుకు వేయడం లేదు? మనసేం బాగుండలేదు. మనిషికి బాధ వచ్చినప్పుడల్లా ఆకలి వేయడం లేదంటారు, అన్నం తింటాం మానేస్తారు. ఒంటూ బాగోలేదని తిండి మానేస్తే అర్థం ఉంటుంది. మనసు బాగోలేదని మానేస్తే పాపం పొట్టేం పాపం చేసుకుంది? ఆ మట్టుకు నేను ఎన్ని బాధలున్నా సరే ఏడు పెడితే తిండి తింటే ఏమన్నా న్యాయం జరిగింది? నాకేం తక్కువని? దేవుడు లాంటి ఆయన, బంగారు లాంటి బిడ్డ. నేనంటే ఆయనకి ప్రాణం. నేనేం చెప్తే అదే చేస్తాడు. నన్ను ఎత్తిని పెట్టుకు చూసుకుంటాడు. కాకపోతే కాస్త సొక్కేసుకొచ్చినప్పుడు మట్టుకు ఆయన మాటనే వింటాను, అంతే. సరిపెట్టుకుంటున్నావా? రోజులు మనతో సరిగా రానప్పుడు రోజులతో మనమే సర్దుకుపోవాలి. కూర్చో. చిట్టప్ప తొందరపడి ఆ తాగుబోతోని చేసుకుంది కాని మా ఐదారిది కన్ను పిల్లగా ఉన్నట్టుగైతే ఎంత హాయిగా ఉండేదో లెక్కలేదు. ఆ ధనమ్మ కన్ను మూసినందుకు మీ ఇద్దరు హాయిగా తిరిగి పెళ్లి చేసుకున్నట్టుకైతే సిలకాహోరింకల్లాగా ఉండేవాళ్ళు. అవునులే, ఉన్నమాట అంటే ఇంకెక్కువ. ఇప్పుడు తత్తుకుపోయి పరిస్థితి చూడేమైపోయిందో అర్ధమద్రం అయిపోయింది. కట్టుకున్న దాన్ని పోగొట్టుకున్నాడు, ప్రేమించిన దాన్ని దూరం చేసుకున్నాడు. ఇదిగా ఏ మాటకు ఆ మాట అనుకోవాలి. మీరిద్దరు ప్రేమించుకున్నారని మాటే గాని మీ ప్రేమ పెళ్లిపీటల మీద అచ్చంతలు పోసుకునేటట్టు చేసుకోలేకపోయారు. బావయ్య, అదే నా బాధ. ఊరుకోన్నయ్య. అవునులే, నువ్వు గుండెల్లో దాచుకుంటున్నావు, నేను పైకి అనేస్తున్నాను. రూపాయి చెప్తానమ్మా. చిట్టమ్మా. తొందరగా ఇచ్చిదమ్మా. అబ్బా ఉండరా, ఇస్తాను.
భద్రు ఎంతసేపు వచ్చి? ఇప్పుడే. ఏదో అమ్ముతున్నావుగా, చూస్తున్నాను. చిట్టెమ్మంటేనే కోపం వచ్చేది, అలాంటిది కొట్టు పెట్టావు. చిల్లర కొట్టు చిట్టెమ్మయ్యావు. మన చేతిలో ఏముంది? రే బాబు, దాదా దాదా. రాత్రంతా వీడు నిద్రపోలేదు, ఒకటే ఏడుపు. ఏమ్మా రాత్రి ఏడ్చావా? ఏ అమ్మ అమ్మ ఎక్కడి నుంచి తెచ్చేది? కొండ మీద ఉన్న చందమామని తెమ్మంటే బాధపడాలి కానీ అమ్మని తెమ్మంటే బాధ ఎందుకు? అంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే సరే. చిట్టి, ఆ రోజు మంచితనం నిన్ను, మమకారం నన్ను చెరువు గట్టికి లాగేశాయి. మళ్ళీ ఇప్పుడు అదే పొరపాటు చేయలేదు. ఇందులో పొరపాటే ఉంది? వీడి కోసం నేను తల్లిని కాలేదా? అలాగే నువ్వు ఆటుని పోటుని తట్టుకోగలిగిన శక్తి ఒక్క గోదావరి తల్లికే ఉంది. నవ్వుని ఏడుపుని మింగేయటం నీ వల్లే అయింది. ఆ శక్తి ఎవరికో కానీ రాదు. అంతగా ఈ బిడ్డను నేను పెంచలేననుకున్నప్పుడు ఈ బిడ్డను నీ చేతుల్లోనే పెట్టి నేను దూరంగా వెళ్ళిపోతాను. నేనే అనుకున్నావా దత్తుడు పెళ్ళా పోయాక ఈ ఊరే ఇరుకొచ్చాడు అని? ఇష్టమా దత్తుని పూజంగా పట్టేసింది. ఇద్దరు ఒకటే లబలబలు. ఈయన కొడుకుని ఆవిడెత్తుకోను, ఆవిడ కొడుకుని ఈయన ఎత్తుకోను. అబ్బాబాబా చూడలేకపోయాను అనుకున్న కళ్ళతో. అంతేలే, మనం అప్పుడే అనుకున్నాంగా. అయినా ఊళ్ళో గొడవలని మనకి ఎందుకులేండి. ఇదిగా ఈ గ్లాసు బాగు చేయడానికి ఏం ఉంచుకుంటా? పావలా పావలండి. పావలంట పావలా. ఇదిగా సీతయ్యన్నయ్య, ఈ గ్లాస్ తీసుకొని జీల్లి అన్నయ్య. గ్లాస్కి పావలా. అన్నయ్య, చిట్టమ్మతో ఆ దత్తుడింటికి ఇంకా భోజనం పంపిస్తున్నావా? లేదమ్మా. ఫోన్లే, మంచి జరిగింది. ఏమా? నా నోటితో అనకూడదు కానీ చిట్టమ్మ నా దత్తుడింటికి పంపించుకో. వెళ్తే మాత్రం తప్పే ఉందమ్మా. వాళ్ళిద్దరితో మేనమా బిడ్డల సంబంధం. ఆ సంబంధం సరే, ఇంకా ఏరే సంబంధం ఉందని ఊరంతా అనుకుంటున్నారు. నేను అలా ఊర్లోకి వెళ్ళనిచ్చి ఆ దత్తుడితో తిరుగు. మళ్ళీ తాగొచ్చా? అది కాదే, అంత మాట అంట నువ్వు చెప్పు. అంత మాట అంటుతా. ఏంటి ఏంటి అడిగేది? వండేసుకుని మరీ అంట రాత్రి వచ్చేటప్పుడు పీకల దాకా తాగి ఊళ్ళో ఉన్న గొడవలని అది కాదే, అది అంత మాట జీలసీత పెళ్ళ, ఈ జీలసీత పెళ్ళ పిల్లలకు చిట్టమ్మా ఆ దత్తుడి గారితో ఊళ్ళో వాళ్ళంతా తిరుగుతుందని అంత దాని తలసిగ్గుందా? నిజంగానే సత్తు ప్రమాణ పూర్తిగానే పబ్లిక్ గానే నా ముఖం మీద అందే అంటే నేను ఊరుకున్నానైతే అనిపించా. ఓనిలే, ఎవరి పాప నాళ్లే పోతారు. మనంత రాజమంత్రం అంతే. అదేంటే అలాగైపోయావేంటే? మనం ఏమైనా తప్పుగా గిని మాట్లాడావంటే చెప్పే. మనం ఏమైనా తప్పుగా గిని మాట్లాడావంటే చెప్పే. వాళ్ళు అన్నారు సరే, నువ్వు నమ్మేవా? ఏంటి నువ్వు మాట్లాడేది? చిట్టబెట్టే నీకు తేలదే. చిట్టబెట్టే చేతరిపులాడితే ఆ గురిలా గుండెల్లో పోలాదే. ఆ గురిలా గుండెల్లో పోలాదే. నా గుండెల్లో పోలాదే. సరేలేకు, స్నానం చేసి అన్నం తిందు కానీ. కాఫీ ఏమే ఇవాళ ఏం వారమే? మంగళవారం. ఇదేంటో? నవమి. ఏ ఎందుకు? ఏం లేదే,
ఇది వారం మంచిదైతే మన కంసాల భర్తని పిలిపించి మన కొట్టు కోసం గొలుసు అమ్మేశాం కదా, అలాంటి గొలుసు మళ్ళీ చేయిందామనే. అవన్నీ ఇప్పుడు ఎందుకులే, ఉన్నాయి చాలు కానీ. అన్నట్టు మర్చిపోయాను, ఈ గాజులు ఎట్టా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఎప్పుడు చేయించుకున్నా? నీకు తెలియకుండా ఎట్ట చేయించుకుంటాను? నేను ఎంత వద్దని చెప్పినా వినకుండా నెమ్మది మీద తీర్చుకుంది కానీ అని దత్తుడు బలవంతంగా ఇచ్చాడు. దాంతే ఉందిలే, నెమ్మది మీద తీర్చేసుకుందాం. ఏమే, నీ చేతి నీ గాజు చూస్తుంటే నా బలకు రాజమంత్రం అయిపోతుంది. రాజమంత్రం అయిపోద్ది, పిఠాపురం అయిపోద్ది. దేవుడు పొద్దునిచ్చి నీ బుద్ధి రేత్రియకూడదు. వెళ్ళేటప్పుడు ధర్మరథలానే వెళ్తావు, వచ్చేటప్పుడు మాత్రం దేవదాసులాగా వస్తావు. ఇంకెప్పుడు అలా రాలేదే. ఏమే, చాలా పొద్దుకుపోయిందే. దిగరా? పద పద పద. వస్తానే.